విశాఖ మధురవాడ మిథిలాపురి వుడా కాలనీలోని రైస్ మెడికల్ హబ్లో గుండె జబ్బులకు శస్త్రచికిత్స అవసరం లేని ఆధునిక చికిత్స విధానం ఈఈసిపిపై అవగాహన సమావేశం నిర్వహించారు. గుండె ఊపిరితిత్తుల వైఫల్య చికిత్స కేంద్రంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఈసీఎంఓ విఐడి స్పెషలిస్ట్ డాక్టర్ ఈశ్వరుడు మాట్లాడారు. గుండె సంబంధిత వ్యాధులతో బాధపడుతున్న రోగులకు ఎన్హాన్స్డ్ ఎక్స్టర్నల్ కౌంటర్ పల్సేషన్ చికిత్స ఆధునికమైన సురక్షితమైన విధానం అని తెలిపారు. ఛాతీ నొప్పి, గుండెకు రక్త ప్రసరణ తగ్గటం, కొన్ని రకాల గుండె బలహీనత ఉన్న వారికి ఈ చికిత్స ఉపయోగపడుతుందని చెప్పారు. సమావేశంలో వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. అంటే మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, మనకి ఇంటిలో చెస్ట్ పెయిన్ వచ్చింది, మనం డాక్టర్ డ్యామేజ్ అయిపోయింది. మనకి నార్మలీ ఏదైనా హార్ట్ అటాక్ వచ్చిందంటే చెస్ట్ పెయిన్ వచ్చింది, లేకపోతే హార్ట్ వీక్ అయింది, మళ్ళీ యాంజియోగ్రామ్ చేస్తే రక్తనాళ ఎక్కువ బ్లాకులు ఉన్నాయి, 3-4 అలా బ్లాకులు ఉన్నాయి. వాళ్ళకి సిఏబీజీ అనే పద్ధతి ద్వారా సర్జరీ చేస్తాం. జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పుండరేశ్వర గారు, సో మిగతా టీం కూడా జాయిన్ అవుతున్నారు. సో ఇప్పుడు ఏంటంటే మన దగ్గర ఇప్పుడు ఏమి టాబ్లెట్లు వేసుకుంటున్నారా? మనలో అదే ప్రెస్ మీట్కి వచ్చిన ఇప్పుడు ఏమవుతుందంటే మీకు హార్ట్లో సెకండ్ బాడీలో సెకండ్ సార్ మీరు ఏంటండి సరే కూడా తీయించి పిక్నిక్ అనేది చాలా సన్నగా ఉంటాయి వెయిన్స్ ఆర్టరీస్. అలాంటి లెవెల్స్ ఉన్న వాళ్ళకి మనకి అనేది బ్లడ్లో ఎప్పుడైతే పెరుగుతుందో వరుసగా మనం డైలీ చేసినా లేకుంటే ఒక ఏదైనా వర్కౌట్ చేస్తే ఆ ఏరియా ఎలా డెవలప్ అవుతుందో అలాగే మన బాడీలో కూడా ఈ నాటపరమైన రక్తనాళాలు బాగా మెరగడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఇక్కడ మూసుకుపోయినా కానీ పక్కన మెదడు కూడా పెద్ద అయిపోవడం వల్ల మీకు ఆ మాట ఎవరైనా ఇష్టం ఉంది మీ ఫ్యామిలీలో నాకు వాళ్ళ తండ్రి ఆడపడుతుంది వాళ్ళు ముందుగా చేయించుకుంటే ఈ ఆవిడ వచ్చి తీసుకుంటారు. అలాగే చేయించుకోవాలన్నా లేకుంటే కొంతమంది బీటీసీ చేసుకోవాలన్నా అందరికీ వెజల్స్ కార్నరీ అనాటమీ అనేది సపోర్ట్ చేయదు. సో దానివల్ల ఏంటంటే హార్ట్ ఫంక్షన్ ఎప్పుడైతే బ్లడ్ మనకి హార్ట్ పైన నరాలు రక్తనరాలు ఏమంటే కార్నరీస్ అంటాం, అది అయితే సప్లై సరిగా వెళ్ళదు, హార్ట్ పంపింగ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఆ హార్ట్ పంపింగ్ తగ్గిపోయినప్పుడు ఏంటంటే సప్లై ఎప్పుడైతే మనం మైకార్డియంకి వెళ్ళదో మనకి ఈ హార్ట్ గుండెలో నొప్పి రావడం, దాన్ని గుండెపోటు అంటాం. ఆ గుండెపోటు వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఇమీడియట్గా యాంజియోగ్రామ్ చేసి ఎక్కడైనా బ్లాకులు ఉంటే దాన్ని 2 పద్ధతులు, ఒకటి యాంజియోగ్రామ్ చేసి షంట్ వేస్తారు కదా, యాంజియోప్లాస్టీ అంటారు. రెండోది ఏంటంటే 3 కన్నా ఎక్కువ బ్లాకులు ఉంటే దాన్ని సర్జరీ చేస్తారు. సిఏబీజీ అనేది మన కాళ్ళలో నరాలు తీసి లేకుంటే మన చెస్ట్లో ఉన్న నరాలు తీసి వేసి సర్జరీ చేస్తారు. ఈ సర్జరీతో చేసేదాన్ని ఒక్కొక్కసారి ఏంటంటే మనం చేసిన తర్వాత కూడా దాని వెజల్స్ సరిగా లేకపోతే మనకి ఫ్లో వెళ్ళదు సరిగా. సో ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ వల్ల ఏమవుతుందంటే బాడీలో ప్రతి ఆర్గాన్కి చాలా డ్యూరేషన్ తగ్గిపోతుంది. సో ఈ థెరపీ పెట్టడం వల్ల మనం ఫర్దర్ ఏమైనా సపోజ్ ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళాలన్నా, బైపాస్కి వెళ్ళాలన్నా ఆయనకి సపోర్ట్ చేస్తుంది. వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వకుండా కూడా హెల్ప్ చేస్తుంది. కానీ హార్ట్ కొట్టుకుంటే ఇది పంపు చేసింది అనుకో, దెర్ ఇస్ నో యూజ్. ఎందుకంటే మనకు అది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ప్రతి మిషన్లు సెలెక్ట్ చేసుకునే ముందు ఏంటంటే అది ఎంత యాక్యురేట్గా పనిచేస్తుంది. అందుకని ఈ మిషన్స్ మేము ఇక్కడ నుంచి జర్మనీ నుంచి కానీ ఇక్కడ తెప్పించింది ఎందుకంటే అవి యాక్యురేట్గా వర్క్ చేస్తున్నాయి అని. సో అది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రిజల్ట్స్ కూడా దాని మీద ఉంటాయి. అలా కాకుండా ఆట ముడుచుకుంటాము ఇది కూడా పంపు చేసింది అనుకోండి, నో పాయింట్. సో వెళ్ళదు, బ్లడ్ ఫ్లో వెళ్ళదు, ఆటోమేటిక్గా ట్రీట్మెంట్ అంతా యాక్యురెన్సీగా ఉండదు. మనకు అన్ని డేస్ నడిచేస్తుంది కానీ యాక్యురేట్గా ఉండదు. యాక్చువల్గా ఏం చేస్తామంటే ఇది 35 days సెషన్ అని ఇస్తాము. ఆ 35 daysలో వీక్లీ వన్స్ హాలిడే ఇస్తాం. సండే అనేది అది రెస్టింగ్ పీరియడ్ అనమాట. అది అలా రెస్టింగ్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా మనం ట్రీట్మెంట్ తీసుకుని మళ్ళీ నేను 15 days తర్వాత వస్తానంటే
ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. అలా అని కాదు, నేను కంటిన్యూ ఒకసారి స్టార్ట్ చేస్తే కంటిన్యూ చేసుకోవాలి. ఎందుకంటే ఒకసారి మనం మీరు జిమ్ స్టార్ట్ చేశారు, కొన్నాళ్ళు చేసి మళ్ళీ మానేశారు, మానేసినప్పుడు ఏమవుద్ది, ఆ మజిల్ స్ట్రెంత్ మళ్ళీ అక్కడి నుంచి మొదలెట్టాలి కదా. ఇది కూడా అంతే. అంటే ఇప్పుడు హీల్ అయిన తర్వాత ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. లెగ్ హీల్ అయితే చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అది కాకుండా చేతికి కూడా పెడతాం, హ్యాండ్కి కూడా పెడతాం, హ్యాండ్స్ గురించి కూడా పంపించేస్తాం. ఏంటంటే కాస్ట్ ఎఫెక్టివ్ గా ఉండాలని చెప్పేసి వీఆర్ కీపింగ్ ఇట్ యాజ్ ఏ 1 lakh 1.2 lakhs 30 pages. నాట్ ఓన్లీ ఫర్ సింగిల్ డే, ఇట్ ఈస్ గోయింగ్ టు బి 35 days. మనకి 30 రోజులకి ఒక 1 lakh సెషన్ అనుకోండి. 1 lakh ఇస్తే కంప్లీట్ అంటే ఎవ్రీ 30 days అంటే మనకి రఫ్ గా ఒక సెషన్ కి 3,000 లాగా వచ్చినట్టు. 3,000 అందరూ అంటే 1 hour సెషన్ ఉంటుంది. 1 hour సెషన్ లో ఆయన తర్వాత బీపీ అని చెక్ చేస్తారు, ప్లస్ ఆయనకి మనం పడుకోబెట్టి మొత్తం బాడీ అంతా కూడా ఆ పంప్స్ పెట్టి అది బీపీ హార్ట్ రేటు అంతా చెక్ చేసుకొని కరెక్ట్ గా ఉన్నప్పుడే అది పంపింగ్ చేస్తుంది అన్నమాట. ఎప్పుడైనా మనకి హార్ట్ అలాగా సెన్సింగ్ కూడా చేస్తారు, హార్ట్ పంపింగ్ ఇంత కరెక్ట్ గా ఉందా, ఏదైనా ప్రాబ్లం వస్తుందా. మా దగ్గర ఈకో మెషిన్ అది కూడా ఉంటుంది, మన కార్డియాలజిస్ట్ కూడా చెక్ చేస్తారు బిఫోర్ గోయింగ్ ఫర్ ద థెరపీ. అంటే ఇది కలిగి మనకి నార్మల్లీ మనం ఈకో చేయించుకున్నాం అనుకోండి, 1,500 రూపీస్ 2,000 రూపీస్ ఖర్చు అవుతుంది. సో ఇదంతా కమ్స్ అంటర్ ద ప్యాకేజ్. అంటే ద కార్డియాలజిస్ట్ ఇస్ ఆల్సో అవైలబుల్ అండ్ హాస్పిటల్ తరఫు స్టాఫ్ వాళ్ళందరూ కూడా, ఈయన కూడా ఎక్కువ స్పెషలిస్ట్ కాబట్టి ఈయన ఏంటంటే కోవిడ్ టైంలోని ప్లస్ హార్ట్ ఫెయిలియర్ అందరికీ కూడా దీని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పంప్ ఎక్కువ పంప్ అంటాం. అంటే మనం ఇంకా హార్ట్ ఫెయిలియర్ అయిపోయింది అన్నప్పుడు, పేషెంట్ క్రిటికల్ అయినప్పుడు మనం టోటల్ గా హార్ట్ బ్లడ్ అంతా తీసేసి మన మెషిన్ ద్వారా నడిపించి చేస్తాం. సో అవన్నీ మన కోవిడ్ టైంలో ఎంత మేము అంటే నేను వేరే హాస్పిటల్ ఉన్నా ఈయన ఇండిపెండెంట్ గా నడిపించేవారు. ఈయనతో కొలాబరేట్ అయ్యి చాలా మంది పేషెంట్స్ కి అలాగ మనం సేవ్ చేసాం. కొంతమంది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ కి, కొంతమంది లంగ్ ట్రాన్స్ప్లాంట్ కి కూడా వెళ్ళారు. సో ఈ ఎక్స్పీరియన్స్ తోటి ఈ థెరపీ ఇదేంటంటే ఒకటి ప్రివెంటివ్ గా అనుకోవచ్చు. అంటే కిడ్నీ లివర్ ఎఫెక్ట్ అవుతుంది. ఈ కిడ్నీ ప్రాపర్ కార్డియాలజిస్ట్ వీల్ అసెస్ ది హార్ట్ కండిషన్స్, టోటల్ గా ఎలా ఉంది ఈకో చేస్తాము. అలాగే అతను యాంజియోగ్రామ్ చేయించుకుని ఉంటే ఓకే, లేదా యాంజియోగ్రామ్ కూడా చేపిస్తాము. అది చూసుకుని హార్ట్లో ఏ మెడిసిన్స్ వాడుతున్నారు, ఏం కండిషన్స్ ఉన్నాయి, కొన్ని అన్ఫిట్ కూడా ఉంటారు దీనికి. అలాంటి వాళ్ళు మేము తీసుకోము దీనికి. అవి ముందుగానే ఇవన్నీ సీక్రెట్ చేయడం. అలాగే ఎవ్రీ 15 days కి, ఇప్పుడు ఫర్ సపోజ్ 10 days నడిచింది, 15 days తర్వాత మళ్ళీ ఈసీజీ ఈకో వాళ్ళకి టీఎంటీ 6 minutes వాకింగ్ టెస్ట్ అని అంటారు. ఆ టెస్ట్ కూడా చేసి పెడతాం. అంటే ఫస్ట్ వచ్చినప్పుడు ఎన్ని మినిట్స్ నడిచారు ట్రెడ్మిల్ మీద, ఈ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎన్ని మినిట్స్ నడగలుగుతున్నారు. అలాగా మనకి ట్రీట్మెంట్ కంప్లీట్ అయినప్పటికీ వాళ్ళ హార్ట్ ఫంక్షన్ స్టార్టింగ్ ఎంత ఉంది, ఆ తర్వాత ఎంత ఉంది. సో ఇవన్నీ ఎవిడెన్స్ బేస్డ్ డాక్యుమెంటేషన్ చేస్తాం. సో దట్ వాళ్ళకి ఏంటంటే రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళినా కానీ దే కెన్ షో దెమ్ ఇట్ ఈస్ నాకు ఈ ట్రీట్మెంట్ అయింది, నాకు ఇలాంటి బెనిఫిట్స్ వచ్చాయని. ఈ కంప్లీట్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్. సో నాట్ లైక్ ఏదో మనం సింపుల్ గా ఫిజియోథెరపీ చేసినామో లేకుంటే ఏదో ఒక ట్రీట్మెంట్ ఇచ్చి పంపించేస్తున్నాం అట్లా కాదు. కంప్లీట్ ఒక ఫైలే ఉంటుంది వీళ్ళకి. సో ఇట్ ఈస్ ఇంకోటి మీకు చెప్పాలంటే ఇది ఆల్మోస్ట్ బ్రోచెస్ ఇవ్వండి అందరికి. ఇట్ ఈస్ అప్రూవ్డ్ బై ది సో మెనీ, అంటే మెడికల్ ఫ్యాకల్టీలో ఏదైతే అప్రూవల్స్ కావాలో అన్ని అప్రూవల్స్ దీనికి ఉన్నాయి. సో అవి కూడా మీకు ఇస్తారు. బ్రోచెస్ ఉన్నాయి కదా, తీసుకొచ్చి ఇవ్వండి. ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆర్నమెంట్స్ అయితే అవునండి, అదే ఆర్థోపెడిక్స్ కొంతమంది స్టీల్ బాల్స్ చేస్తారు కదా, ఉన్న ఈ ట్రీట్మెంట్ చేయించుకోవచ్చండి. అంటే లోపల ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నా యాక్చువల్గా ఏంటంటే ఇది బోన్ మీద ఏం పడదండి, ఓన్లీ మజిల్ మీద. సో మనం అవి చూస్తాం. ఫర్ సపోజ్ టిబియల్ ఫ్రాక్చర్ అయింది, ఫీమర్ ఫ్రాక్చర్ అయింది ఉన్నప్పుడు ఏ స్టేజ్ లో ఉన్నాయి, మజిల్ ఎంత కెపాసిటీ ఉంది. అందుకని మేము ఏం చేస్తామంటే ఈ డాప్లర్ కూడా చేపిస్తాం. ఎక్కడన్నా థ్రాంబస్లు ఉన్నాయా, వెజల్స్ అవి బాగా ఫ్లో అవుతున్నాయా లేదా అది కూడా చేస్తాం పేషెంట్ ముందు చేసే ముందు. అవి చేసి అవన్నీ బాగున్నాయంటే తీసుకుంటాం. ఆర్నమెంట్స్ అంటే ఇక్కడ పెట్టినప్పుడు ఏంటంటే ఈసీ అలా కాదు, బయట మనకు మెటల్ ఉందనుకోండి, బయట మెటల్ ఉన్నప్పుడు ఇవి ఈసీజీకి అటాచ్ అయినప్పుడు డిస్టర్బెన్స్ వస్తాయి. ఆ డిస్టర్బెన్స్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు సరిగా అది ఆగ్మెంట్ అవ్వదు, అది బాడీలో రాదు, పైన ఉంటేనే అటాచ్మెంట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే కొంతమంది హార్ట్ ఫెయిలియర్ పేషెంట్స్ పేస్ మేకర్స్ వేసుకుంటారు. పేస్ మేకర్ పెట్టుకుని హార్ట్ పంపింగ్ కొట్టుకునే విధానంగా
ఆ బ్లడ్ కరెంట్ సప్లై సరిగా లేకపోతే దానికి పేస్ మేకర్ ఐసీడీ అని అది పెడతారు. అలాంటి పేషెంట్లను కూడా దీన్ని తీసుకోవచ్చు. దానికి ఒక మోడ్ ఉంది, పేస్ మేకర్ మోడ్ అని, అది ఆన్ చేస్తే అది రికగ్నైజ్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది కంప్లీట్లీ అడ్వాన్స్డ్. అంటే ఇంతకుముందు మిషన్లు ఇవన్నీ ఉండేవి కాదు. మనకి ఏంటంటే ఆ పేషెంట్ కదా ఓకే ఇది పని చేయట్లేదు అంటే పని చేయ